వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం మాది. మీడియాతో నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్. తెలంగాణలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. హిందువుగా పుట్టడం అదృష్టంగా భావించాలి. నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి నిర్వహించిన వీర హనుమాన్ శోభయాత్ర ముగింపు సభలో పాల్గొని మాట్లాడిన ఎంపీ ధరంపురి అరవింద్. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అడుగడుగున అవమానించింది కాంగ్రెస్. నిజామాబాద్ నగరంలోని పూలంగ్ చౌరస్తాలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు. పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రూరల్ ఎమ్మెల్యే కృషితో జక్రాన్పల్లి గ్రామానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. నగరంలోని పాముల బస్తీలో ఘనంగా బైశాఖి పర్వదినం. హాజరైన సిపి సాయి చైతన్య. మాజీ ఎమ్మెల్యే షకీల్ మాతృమూర్తి ఇటీవల మరణించడం, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల. తెలంగాణలో మరో 2 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మరో 2 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని పేర్కొంది. కోస్తాంధ్ర, యానం మధ్య ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని చెప్పింది. ఈ క్రమంలో తెలంగాణలో రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే పలు చోట్ల ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలకు పెరుగుతాయని పేర్కొంది. ఆదివారం భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వడగాలు వీస్తాయని, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వివరించింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం తనదని ఎంపీ ధరంపురి అరవింద్ అన్నారు. నాడు తెలంగాణ వచ్చేది లేదు అంటూ కేటీఆర్ అమెరికాలో కూర్చొని మాట్లాడారని ఎంపీ అరవింద్ విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ చెల్లె కవిత లిక్కర్ స్కామ్లో సంచులు మోసారని, రేవంత్ రెడ్డి సైతం సంచులు మోసి వచ్చారని అన్నారు. వాళ్ళు సంచులు మోసే వాళ్ళైతే మేము జాతీయవాదం మోసేటోళ్లమని అన్నారు. ప్రభుత్వం పోయిన బీఆర్ఎస్ వాళ్లకు బుద్ధి రావడం లేదన్నారు. ఎన్నికల్లో నిల్చుని ముఖం వాడిది కాదన్నారు. పవన్ కళ్యాణ్కు రాజకీయాల్లోకి రాకముందే ఎంతో ఫేమ్ ఉందని, ఆయన సంపాదనను కాదనుకొని రాజకీయాల్లోకి వచ్చారన్నారు. మాకు మోసే అలవాటు లేదు. మీ లెక్క మీ కాంగ్రెస్ పార్టీ మీ చెల్లె మోసింది. మీ చెల్లె లిక్కర్ స్కామ్లో సంచులు మోసింది. రేవంత్ రెడ్డి సంచులు మోసిండు. మేము జాతీయవాదం ఒకటే మోస్తాము, హిందుత్వవాదం ఒకటే మోస్తాము. వేరే ఏమో అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ప్రభుత్వంలోకి పడిపోయినాక కూడా ఇలా బుద్ధి రాలేదు. అదేదో అన్నీ ఉన్న ఇస్తరాకట అనిమేరకు ఉంటుందట. ఏం లేని ఇస్తరాక ఎగిరెగిరి పడతాడట. ఈయన చెల్లె, వీళ్ళ డైలాగులు. ఎలక్షన్లు నిలబడే ముఖం లేదు. నాకు మీడియా మిత్రులు చాలామంది అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలు పక్కబెట్టరండి.
పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రాకంటే ముందు, ఆయన పార్టీ పెట్టకంటే ముందు ఆయన కనీసం 1 కోటి మంది ఫ్యాన్లు ఉంటారు. కనీసం 1 కోటి మంది. సిక్కుల ప్రత్యేక బైసాఖి పర్వదినాన్ని గురుద్వారా కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. సిక్కుల ప్రత్యేక బైసాఖి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక పాముల బస్తీ నందు గల ఫతే గురుద్వారా సాహిబ్ నందు గురుద్వారా కమిటీ సభ్యులు ఘనంగా కీర్తనలు తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. के त्यौहार पर सभी को बहुत बहुत बधाई हो। आज खालसा के साजना दिवस है। आज खालसा पंथ सजाया गया था। आज के अवसर पर फतेहगढ़ गुरुद्वारा साहब में मनाया जा रहा है और यहाँ पे साई चैतन्य साहब अपने कमिश्नर ऑफ निजामाबाद पुलिस आए हुए थे। ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీరికి ప్రత్యేకంగా వారి పేరుతో తయారు చేయించిన సిక్కుల పవిత్ర తల్వార్ను ప్రతినిధి దర్శన్ సింగ్ సోకి కమిటీ సభ్యులు కలిసి అందజేశారు. సుభాష్ నగర్ గురుద్వారా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈవినింగ్ 5 నుంచి ఒక ర్యాలీగా అందరూ మన సిక్ సోదరులు సోదరి అందరూ కలిసి ఒక ర్యాలీగా ఇక్కడ నుంచి మన గాజులపేట గురుద్వారాకి వెళ్తారు. దాని గురించి కూడా బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. టౌన్ 3 అండ్ టౌన్ 1 ఇద్దరు ఏరియాలో వస్తుంది. ఆ లోకల్ ఏరియాలో దీనికి ప్రొసెషన్ కోసం రథం నాందేడ్ నుంచి వస్తున్నాడు. దాని హైట్ కూడా ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాం. దాని గురించి దారి మొత్తం క్లియర్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా పూలం చౌరస్తాలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొంటూ తన జీవితాన్ని పణంగా పెట్టి బలహీన వర్గాల్లో వెలుగులు నింపిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగ పితామహుడుగా ప్రపంచం గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగిన అంబేద్కర్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంబేద్కర్ని, బడుగు బలహీన వర్గాలను పావులుగా వాడుకుంటుందని, అసలు అంబేద్కర్ని ఓడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమకు తాము భారతరత్నాలు ప్రకటించుకున్నారు. తప్పితే తన జీవితాన్ని ఈ దేశానికి అంకితం చేసిన అంబేద్కర్కి భారతరత్న ఇవ్వకపోగా అడుగడుగునా అవమానించారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ చొరవతోనే అంబేద్కర్కి భారతరత్న లభించిందని, అంతేకాకుండా అంబేద్కర్ పుట్టుక నుండి మరణం వరకు వారు జీవించిన 5 ప్రదేశాలను పంచతీర్థాల పేరుతో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తున్న ఘనత బీజేపీదని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజు ముందు అంబేద్కర్ గారి విగ్రహాలు దేశవ్యాప్తంగా కడిగి శుద్ధి చేసి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారి స్టాచ్యూస్ ఈ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ నేను, 2 శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరియు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజకీయంగా వాడుకోవడం తప్ప అంబేద్కర్ గారిని ఏనాడు గౌరవించింది లేదు. అంబేద్కర్ గారిని రాజకీయంగా, మానసికంగా హింసించి, ఆయనని హ్యూమిలియేట్ చేసి, ఆయనని పని కట్టుకొని లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఓడించి ఆయన చావుకి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి ముందుకు వచ్చి కేబినెట్ మంత్రులతో సహా అంబేద్కర్ స్మృతి వనాన్ని సందర్శించి ఆ మహానీయునికి నివాళులర్పించాలని సూచించారు. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన కేసీఆర్ ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కోపంతో విశ్వమేధావి అయిన అంబేద్కర్ను అవమానించడం మంచిది కాదన్నారు. ప్రపంచ దేశాలు అంబేద్కర్ను గౌరవిస్తున్నాయని, మన పరిపాలన కేంద్రమైన సెక్రటేరియట్ పక్కనే నిర్మించిన 165 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించకపోవడం సముచితం కాదన్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఆయన పేరుతో నిర్మించిన సెక్రటేరియట్ కేంద్రంగా పాలన సాగిస్తూ కేసీఆర్పై అక్కసుతో
రాజ్యాంగ నిర్మాతను గౌరవించకపోవడం మంచిది కాదని చెప్పారు. గతేడాది అంబేద్కర్ జయంతికి ముఖ్యమంత్రితో పాటు ఏ ఒక్క మంత్రి కానీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించలేదని గుర్తు చేశారు. కనీసం ఆ మహానీయుని విగ్రహానికి ఒక పూలమాల కూడా వేయలేదన్నారు. ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం స్మృతివనం గేట్లు తెరిచి ప్రజలు సందర్శించుకునే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 1 రోడ్లో గల పార్కు పక్కన రహదారి గత కొంతకాలంగా అధ్వానంగా మారడంతో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి దృష్టికి తేగా 10 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 1లో గల రహదారి నిర్మాణానికి కాలనీవాసులు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగస్థాన్ ఫేజ్ 1లో గల రహదారి పార్కు అధ్వానంగా ఉండేదన్నారు. సురేష్ రెడ్డి గారి దగ్గరికి రిప్రజెంటేషన్ చేసి, సార్ ఇంత మంచి కాలనీ గంగస్థాన్ పక్కన మేము గంగస్థాన్ పేరు మీద ఒక అపార్ట్మెంట్ కడితే అక్కడ ఇండ్లు కొనుక్కున్నాం సార్, రోడ్ మంచి లేదంటే కేఆర్ సురేష్ రెడ్డి గారు రాజ్యసభ మెంబరు మా అపార్ట్మెంట్ వాసుల విజ్ఞప్తి మేరకు మౌలిక సదుపాయాల కొరకు 10 లక్షల రూపాయలు ఈ రోడ్డు నిర్మించడానికి తన నిధుల నుంచి కేటాయించడం జరిగింది. ఆయనకు ఈ వీడియో ముఖంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోడ్డు నిర్మాణానికి మా కాలనీ వాసులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన రహదారి అభివృద్ధికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఈ సందర్భంగా కేఆర్ సురేష్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నవీన్ రెడ్డి, రాజేందర్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా సురేష్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ గారు మేము మా రిక్వెస్ట్ మేరకు అడగగానే మాకు ఈ అపార్ట్మెంట్ ముందున్న రోడ్డు శాంక్షన్ చేయడం చాలా సంతోషకరమైన వార్త. వారికి మా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తున్నాం. బిల్డర్ తరఫున కానీ ఇక్కడ ఉన్న రెసిడెన్స్ తరఫున కానీ ఈ రోడ్ వేయడం మూలాన మా ప్రాపర్టీ ఎలాగో మంచిగా వచ్చింది, ఇంకా వాల్యూ బాగా పెరుగుతుందని మేము కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఈ రోడ్డు అడగగానే శాంక్షన్ చేసినందుకు సురేష్ రెడ్డికి, ప్రవీణ్ రెడ్డి గారికి, రాజేందర్ రెడ్డి గారికి, ఇప్పుడు చేయబోయే కాంట్రాక్టర్ జగత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను. పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసరెడ్డి, రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసరెడ్డి, రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్య అంతిమయాత్రకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. చివరిసారిగా వనజీవి భౌతికాయాన్ని సందర్శించి కన్నీటి వీడ్కోలు పలికారు. ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చేసి రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం రామయ్య సతీమణి జానకమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వనజీవి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, రామయ్య కోరికలు నెరవేర్చుతామని భరోసానిచ్చారు. అనంతరం రామయ్య పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో శ్మశాన వాటిక వరకు అధికారులు తరలించారు. ఈ సందర్భంగా కడసారి రామయ్యను చూసేందుకు ఖమ్మం జిల్లా వాసులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి అనేక మంది సామాజికవేత్తలు తరలివచ్చారు. రామయ్య పాడేను కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం రూరల్ తహసీల్దార్ ఈరా ప్రసాద్, మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి మోశారు. అనంతరం రెడ్డిపల్లి శ్మశాన వాటికలో రామయ్య అంత్యక్రియలు నిర్వహించారు. హిందువుగా పుట్టడం అదృష్టంగా భావించాలని, ఇందూరు గడ్డపై హిందుత్వం ఎంత బలంగా ఉందో విజయయాత్రతో మరోసారి నిరూపితమైందని ఎంపీ ధరంపురి అరవింద్ అన్నారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన ముగింపు సభకు ముఖ్య అతిథిగా అరవింద్ హాజరై మాట్లాడారు. హిందూ ధర్మానికి రక్షణ కవచంగా ఆంజనేయ స్వామిని భావిస్తామన్నారు. సనాతన ధర్మం గొప్పదని, హిందువులందరం ధర్మం దేశాన్ని కాపాడుకోవడానికి ఒకటిగా నిలబడాలని పిలుపునిచ్చారు. నగరంలోని శంభుని గుడి వద్ద కబ్జాలను తొలగించి తీరుతామని, అందుకు హిందూ బంధువులందరి సహకారం కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎక్కడైనా దేవాలయాలకు నష్టం కలిగిస్తే హిందువులంతా సంఘటితమై అక్కడికి చేరుకోవాలని, ఇందూరులోని శంభుని గుడి, కిల్లా రామాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. యాత్రలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి హిందూకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. హిందూ సంఘాల ప్రతినిధులు కాపర్తి గురుచరణం, గుమ్మల సత్యం, తుమ్మల కృష్ణ, కిరణ్ తోటవాడ్, రెంజల్ల నరేష్, బ్రహ్మానంద సరస్వతి, ఇప్పకాయల హరిదాసు, దినేష్ ఠాకూర్, కమ్మడి లక్ష్మణ్, దాత్రిక రమేష్, నాగుల లక్ష్మీనారాయణ, విహెచ్పి, బజరంగ్ దళ్ హిందూ వాహిని ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది ఎన్నో జన్మల సుకృత పుణ్యాలు చేసుకుంటే మనం హిందూ ధర్మంలో పుడతాం. ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఐక్యంగా భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని
హిందూ యొక్క జీవన శైలిని మనము కాపాడుకుంటూ బలపరుస్తూ ముందుకెళ్ళాలి. ఏ ఒక్కళ్ళో ఇద్దరు దేవుళ్ళు ఉన్న మతాలలో అతగానం ఐక్యత ఉన్నది. 3 దేవతలు ఉన్నారు, మనం ఎంత ఐక్యంగా ఉండాలా? ఆ ఐక్యత చాటే అవసరం కూడా వచ్చింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. వెల్కమ్ బ్యాక్. ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీడీసీ ఆధ్వర్యంలో రథోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా రథోత్సవ కార్యక్రమం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నుండి రథోత్సవాన్ని స్వామివారి ఊరేగింపు ఆలయం నుండి గ్రామపుర వీధుల గుండా గాంధీ వరకు స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి మంగళహారతులు డప్పు వాయిద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి సీతారామచంద్ర స్వామి ఆలయానికి స్వామివారు అలంకరించిన రథోత్సవాన్ని ఘనంగా ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల నలుమూలల నుండి కాకుండా నిజామాబాద్ జిల్లా మారుమూల ప్రాంతాల నుండి అశేష జనసందోహం మధ్య ఈ రథోత్సవ కార్యక్రమం విజయవంతంగా ఆలయానికి చేరుకోవడంతో గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామస్తులు, మహిళలు, యువజన సంఘాలు, పురోహితులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో శ్రీ ఆదినాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో గత 5 రోజులుగా కొనసాగుతున్న శ్రీ ఆదినాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు రథోత్సవాన్ని నిర్వహించారు. ఎంతో పురాతనమైన 400 పైన చరిత్ర కలిగినటువంటి ఈ ఆదినాథ స్వామి దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక దేవాలయంగా ప్రజలు చెప్పుకుంటారు. ఈ ఆదినాథ స్వామి దేవాలయం తమిళనాడులో మాత్రమే ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఈ జక్రన్పల్లి గ్రామంలోనే శ్రీ ఆదినాథ స్వామి దేవాలయం ఉన్నట్లుగా పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఈ ఆదినాథ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసంలో నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై ప్రతిరోజు గ్రామ ప్రధాన వీధులలో సాయంత్రం స్వామివారి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఒకరోజు దొంగల దోపు రథోత్సవం, చక్రతీర్థం, నాగవెల్లి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకు గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ దేవాలయ కమిటీ, గ్రామ ప్రజలు చందాలు పోగు చేసి అన్నదాన సత్రం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ మహోత్సవాలకు గ్రామానికి చెందినటువంటి పలువురు పారిశ్రామికవేత్తలు ఆయా రాష్ట్రాలలో, దేశాలలో స్థిరపడినప్పటికీ ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి ప్రత్యేకంగా 5 రోజులుగా వచ్చి వెళ్తుంటారు. గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలకు వస్తూ ఉంటారు. వచ్చిపోయే భక్తులకు గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ యువకులు, ఆయా యువజన సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక సేవలు కూడా నిర్వహిస్తుంటారు. తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నిజామాబాద్ యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎం నాగేందర్, రిటైర్డ్ సిఐపి, వైస్ ప్రెసిడెంట్గా జగన్నాథం, రిటైర్డ్ ఎస్ఐపి, నయీం, రిటైర్డ్ ఆర్ఐడ్ టీజీఎస్పీ, అమీదుద్దీన్, ఆర్టీఎస్ ఏఎస్ఐ, జనరల్ సెక్రటరీగా లింగన్న, రిటైర్డ్ ఎస్ఐపి, జాయింట్ సెక్రటరీగా నరసింహ, బాలయ్య, హమీద్, జయరావు, ఆర్గనైజర్ సెక్రటరీగా పద్మారావు, హంసాజీరావు, లింగన్న, మౌలానా, ట్రెజరర్గా టి నారాయణ, రిటైర్డ్ ఎస్ఐను ఎన్నుకున్నారు. నేను రిటైర్డ్ డిఎస్పీ. నేను నిజామాబాద్ ఇంటెలిజెన్స్ రిటైర్మెంట్ అయినాను. నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ చీఫ్ లీగల్ అడ్వైజర్ని. నేను రాష్ట్ర అధ్యక్షుల వారి సూచనల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి ఈరోజు ఒక సమావేశం జరగడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్య కార్యక్రమం ఏంటంటే, నిజామాబాద్ జిల్లాలో ఇంతకుముందు కామారెడ్డి జిల్లా కూడా కలిసి ఉండే కాబట్టి ఆ జిల్లా సపరేట్ అయినందున వారి యొక్క అడాక్ కమిటీని ఈరోజు ఏర్పాటు చేసే బాధ్యత మా పైన ఉన్నది. రైతులు వరి ధాన్యం కొనుగోళ్లను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు.
నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని వడతల, లోకేశ్వరం మండలంలోని కనకాపూర్, అబ్దుల్లాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ముదోల్ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వరి ఏ గ్రేడ్ రకం క్వింటాల్ ధర 2,320 రూపాయలు, బి గ్రేడ్ రకం 2,300 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. దళాలకు ఇవ్వకుండా ఐకేపీలోని వడ్లు అమ్మేసి మద్దతు ధర తీసుకోవాలని, ఐకేపీ ద్వారానే ధాన్యం అమ్మాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో బైన్స మార్కెట్ కమిటీ చైర్మన్ ఆందారావు పటేల్, సీనియర్ నాయకుడు నర్సగౌడ్, లోకేశ్వరం బీజేపీ మండల అధ్యక్షులు సాయన్న, విలాస్ నాయకులు భోజన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దంత విద్యార్థులతో పాటు టీడీఎస్ఏ అధ్యక్షులు బాలుసాని మణిదీప్ నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్కు లేఖ అందజేశారు. టీడీఎస్ఏ అధ్యక్షులు బాలుసాని మణిదీప్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం పెండింగ్లో పెడుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో అనేక మంది దంత వైద్య విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, అటు ప్రభుత్వం విడుదల చేయకపోగా ఇటు కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టమని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు డబ్బులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అన్ని యూనియన్స్, విద్యార్థి సంఘాలను కలుపుకొని నిరసనలు వ్యక్తం చేయడానికి సిద్ధమని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని టీడీఎస్ఏ అధ్యక్షులు బాలుసాని మణిదీప్ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చినటువంటి కాల్ ఫర్ యాక్షన్ ప్రొటెస్ట్ ఫర్ స్కాలర్షిప్ అనే భాగంలో ఈరోజు నిజామాబాద్ డిస్టిక్ కలెక్టరేట్ ముందుకైతే ఒక పేపర్ రిప్రజెంట్ అసోసియేషన్ తరఫున చేయడానికి వచ్చినాం. ఏదైతే గత ప్రభుత్వం 4,500 కోట్లు పెండింగ్లో పెట్టింది ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చేసరికి అది 5,000 కోట్లు అయింది. గత 2 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది విద్యార్థులకు విడుదల కావడం లేదు. ముఖ్యంగా దంత వైద్య విద్యార్థులు అయితే అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక అటు కాలేజ్ యాజమాన్యం కూడా విద్యార్థులపైన ఒక ఒత్తిడి అయితే తీసుకొస్తుంది. నవీపేట్ మండలం నిజాంపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రామచందర్ ప్రారంభించారు. నవీపేట్ మండలం నిజాంపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రామచందర్, ఏపీఎం భూమేష్ గౌడ్, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు సాయమతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు అనేక సంక్షేమ పథకాలు అందించడంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఏపీఎం భూమేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి సహకరిస్తున్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. సన్నవడ్లకు ప్రభుత్వం అందించే బోనస్లో ఎటువంటి అపోహలు వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బాలచందర్ గౌడ్, నాయకులు బచ్చన్న, బాలరాజ్ గౌడ్, రమేష్ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. మన రైస్ మిల్లర్స్కి పంపించడం జరుగుతుంది. ఈ పంపించే ముందే రైతులు వారి యొక్క పట్టా పాస్ పుస్తకము, వారి యొక్క బ్యాంకు అకౌంటు, అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళు కౌలు చేసే కౌలునామా ఇవి ఇచ్చినట్లయితే అదే రోజు మనం లారీలో పంపించిన ధాన్యాన్ని ట్రక్ షీట్ తీసుకొని వచ్చి ఇమీడియట్లీ మేము ట్యాబ్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే మన మండల్లో 22 కొనుగోలు కేంద్రాలు మనకు మంజూరు కావడం జరిగింది. ఇప్పుడు 19 కొనుగోలు కేంద్రాలలో ఈ వరి ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతూ ఉన్నాయి. నిన్నటికి తీసుకుంటే మనకి దాదాపు 1,10,00,000 రూపాయలు ఆల్రెడీ రైతు ఖాతాల్లో పడిపోయింది. ఇది గవర్నమెంట్ యొక్క గొప్పతనం. ఎందుకంటే రైతులు కూడా వాళ్ళు ముందే మనకి ఇవన్నీ అందజేయడం వల్ల ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి వెంటనే డబ్బులు వేశారు. మనకు 48 అవర్స్లో 48 గంటల్లో ఆ డబ్బులు రైతులకి. ప్రజా కళాకారులపై, ప్రజా రచయితలపై, మేధావులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించండి అరుణోదయ సంస్కృతి సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుడ్డు గంగాధర్ పిలుపునిచ్చారు. మాక్లూరు మండలం ఒడ్డట్పల్లి గ్రామంలో కానూరు వెంకటేశ్వర్ తాత 10వ వర్ధంతి అరుణోదయ సంస్కృతి సమైక్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణోదయ సంస్కృతి సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ ప్రజా కళాకారులపై, ప్రజా రచయితలపై, మేధావులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలని అన్నారు. అరుణోదయ వ్యవస్థాపకులు, విప్లవ కళారంగ రథసారథి, ప్రజాకళారంగ మహాశేఖరం, అరుణోదయ వ్యవస్థాపకుడు కామ్రేడ్ కానూరి తాత జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశాడని గుర్తు చేశారు. అరుణోదయ సంస్కృతి సమాఖ్య అభివృద్ధి చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడని అన్నాడు. కళ కోసం కాదని, కళ పేద ప్రజల కోసం ఉండాలని భావించి ప్రజా సమస్యలపై అంతులేని పాటలు రాసి పాడారని, ఒగ్గు కథ, బుర్ర కథ, జానపద కథల ద్వారా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నాటికలు, ప్రదర్శనలు అనేకం చేశాడని అన్నారు. పాట పాలకుల వైపు కాకుండా ప్రజల వైపు ఉండాలని, కానూరు
జీవితం నేటి తరం కవులు కళాకారులకు ఆదర్శనీయమన్నారు. మహాత్తర శ్రీకాకుళం గోదావరి లోయ తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక పాటలు రాసి ప్రజలను చైతన్యవంతం చేశారని, కళాకారులు విష సంస్కృతికలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మహేష్, నవీన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కళ కోసం కాదు, కళ పేద ప్రజల కోసం అని చెప్పేసి అరుణోదయ సంస్కృతి సమైక్య కోరుతా ఉన్నది. ఇవాళ పేద ప్రజలు అనేక బాధలు పడుతూ వాళ్ళ బాధలను గాథలను పాట రూపంలో అరుణోదయ సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాళ వాళ్ళ పాట రూపంలో ప్రజలను చైతన్యవంతం చేసి ఎడపల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. గావ్ బస్తీ చలో అభియాన్లో భాగంగా ఈరోజు బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు కందగట్ల రామచందర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేశారు. దళిత వడలు ఊరేగింపు చేసి బీజేపీ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం దళిత వాడలో సహపంక్తి భోజనం చేస్తూ వారికి బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గంటి శ్రీనివాస్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు నాయని లక్ష్మణ్ గౌడ్, దళిత మోర్చా కన్వీనర్ కోటేష్, మండల యువ మోర్చా కన్వీనర్ మోసా సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయాలని, పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని, వరంగల్ సభను చారిత్రాత్మకంగా నిర్వహించడంలో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు తెలిపారు. బాన్స్వాడ నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సభను విజయవంతం చేసేందుకు గాను 15వ తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాన్స్వాడలోని భారత్ గార్డెన్లో ఏర్పాటు చేసే సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన తెలిపారు. 15వ తారీఖు మంగళవారం రోజున 10 గంటలకు భారత్ గార్డెన్లో మన గౌరవనీయులు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కవితక్క గారు విచ్చేస్తున్నారు. మరియు మన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గవర్ధన్ గారు విచ్చేస్తున్నారు కనుక మన కాన్స్టిట్యూన్సీకి వాళ్ళు ఇద్దరు కోఆర్డినేటర్ చేస్తున్నారు కనుక కేసీఆర్ గారి పిలుపు మేరకు బాన్స్వాడ పట్టణం, బాన్స్వాడ నియోజకవర్గం నుంచి అక్కడ జరిగే వరంగల్ సభకు దగ్గర నుంచి 6,000 కార్యకర్తలకు ప్రజలకు తరలించాలనే ఆలోచనతోనే కార్యకర్తల సమావేశము రేపు 15వ తారీఖు పొద్దున 10 గంటలకు మన భారత్ గార్డెన్ ఉంది. అక్కకు వెల్కమ్ చేయడానికి మనము తాడ్కో చౌరస్తా శివాజీ స్టాక్ నుంచి బైక్ ర్యాలీగా వచ్చి మన ఇక్కడ భారత్ గార్డెన్లో ప్రోగ్రాం జరుగుతుంది కనుక మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలు, అందరు సర్పంచులు రావాలని కోరుతున్నాం. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కృషితో జక్రాన్పల్లికి చెందిన 9 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుండి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి ఆదేశంతో జక్రాన్పల్లి గ్రామానికి చెందిన సుమారు 9 మందికి సీఎంఆర్ఎఫ్ మంజూరు అయ్యాయి. బానావత్ ఈరాబాయికి 26,500, జైడి మల్లుబాయికి 13,500, అర్సయాపిడ్ దోస్తు ఆసిస్కు 28,000, ధనుంజయ్కి 60,000, రత్నాల శేఖర్ గౌడ్కు 12,000, పడకంటి శ్రీజకు 20,000, ముసుగు గంగా నర్సుకు 24,000, తోగారి రాములు సన్నాఫ్ రాజన్నకు 18,000, మాలవత్ రాములు సన్నాఫ్ గన్యాకు 26,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎక్స్ ఇన్ఛార్జ్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ కాట్పల్లి నర్సారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ నిధులను మంజూరు చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సూపర్ వినోద్, అరుగుల్ పిఎస్సిఎస్ చైర్మన్ గంగారెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ గంగారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బంగ్లా వసంతరావు, సైకిల్ టెక్స్ అక్బర్, జితేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరామర్శించారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను ఆయన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ కుమార్ దంపతులు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి కన్నుమూసిన సందర్భంగా వారు పరామర్శించి షకీల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బస్తీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భీమ్గల్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఎలేటి మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. బస్తీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పట్టణంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ భీమ్గల్లో గల సమస్యల గురించి తెలుసుకుని స్పందించారు. రథం చెరువు, మినీ ట్యాంక్ బంద్ చేస్తామని మాజీ మంత్రి 6 కోట్ల రూపాయలపై చిలుకు నిధులు మంజూరు చేయించి నాసిరకం పనులు చేసి డబ్బులు మొత్తం కాజేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భీమ్గల్లో ఎక్కడి సమస్యలు అక్కడే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సిగ్గుశరం లేకుండా ఇంకా భీమ్గల్లో తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ అధ్యక్షులు కనికరం మధు, మండల అధ్యక్షులు ములిగి మైపాల్, మాజీ ఎంపీటీసీ ఆర్య రవీందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు నీలం గంగాధర్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు రామావతి వెంకటేష్, భీమ్గల్ సర్వ సమాజ్ కమిటీ కోశాధికారి కాపు కుమ్మరి హరీష్, సీనియర్ నాయకులు సంధ్యారాజు, పీడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కరప్షన్లో కూడా చిట్టా విప్పబోతున్నాము. అతి త్వరగా ఈ మంత్ ఎండే లోపలనే మా పార్టీ తరఫున ఈ మండల ప్రెస్ మీట్ ఒకటి ఉంటుంది. అప్పటికెళ్ళి వాళ్ళ కరప్షన్ ఫైల్స్ అన్నీ ఎపిసోడిక్గా ప్రతి వారం ఒక ఫైల్ పొంట ఇప్పి వాళ్ళ బట్టలు ఇప్పి వాళ్ళ మజాలో నిలబెట్టబోతున్నాము. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడీగా ఉండాలి. దీనికి జవాబు మేము ఆ దగ్గరికి వెళ్ళి సంధించే ప్రశ్నలకు జవాబు చెప్తున్నందుకు మీరు రెడీగా ఉండాలి అని చెప్పి మీకు వార్నింగ్ కూడా ఇస్తున్నాం. ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి సాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఏర్గట్లలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. మొత్తం గ్రామంలో 4 లబ్ధిదారులకు 1,26,000 విలువ గల ముఖ్యమంత్రి సాయనిధి చెక్కులను అందజేస్తామన్నారు. చెక్కులను మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు లబ్ధిదారు తరపున కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితుల వివరాలను పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ ఆయా గ్రామాల్లో పర్యటించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. బాన్స్వాడలో ఇటీవల కల్తీ కల్లు సంఘటనపై నిజామాబాద్ జిల్లా పౌర హక్కుల సంఘం నాయకులు నస్రుల్లాబాద్ మండలం దుర్కి, అంకోల్, సంగెం, దామరంచ గ్రామాల్లో పర్యటించి కల్లు బాధితులను అధికారులను కలిసి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాన్స్వాడ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను తెలిపారు. ఈ కల్తీ కల్లు బాధితులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1,00,000 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కల్తీ కల్లు తయారు చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే నిర్లక్ష్యం వహించిన ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేయాలని పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కల్తీ కల్లు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలిసి కల్తీ కల్లు కారణమైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. కల్లు కాంట్రాక్టర్ ప్రధానంగా గీతా కార్మికులు మా నోటీసులు ఉన్నటువంటిది మా విచారణ చేయాలన్నటువంటి భూమా గౌడు, కిషన్ గౌడ్ వీళ్ళిద్దరు మాత్రమే వాళ్ళు కళ్ళు తీసుకొని అమ్ముకుంటారు. మిగతా అన్ని చోట్ల వాళ్ళు కళ్ళు కాంట్రాక్టర్లే కళ్ళు దుకాణాలు నడుపుతున్నారు. దుర్కి విలేజ్లో కళ్ళు తయారు చేసి అంకోల్ తండా, దుర్కి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ వాళ్ళే సప్లై చేస్తారు. బంజారా ఆరాధ్య దైవం గురువు మాన్సింగ్ బాబా జయంతి ఉత్సవాలను బంజారాలో ఘనంగా నిర్వహించారు. మొక్కులు తీర్చుకున్నారు. డిచ్పల్లి మండలం బీబీపూర్ తాండాలోని మాన్సింగ్ బాబా ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ, భోగ్ బండార మహాయజ్ఞం, అన్నదానం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బీబీపూర్ తాండా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో మండలంలోని పరిసర ప్రాంతాల బంజారాలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తాండా నాయకులు మాట్లాడుతూ నాటి కాలంలో పరిసర ప్రాంతాల్లోని గ్రామాలలో తాండాలలో ఎవరివైనా పశువులు తప్పిపోతే బీబీపూర్ తాండాకు వచ్చి మాన్సింగ్ బాబాను కలిసేవారని, మాన్సింగ్ బాబా చెప్పిన విధంగా భక్తులు ఆచరిస్తే వారి పశువులు ఖచ్చితంగా వారికి దొరికేవని, మాన్సింగ్ బాబా శాంతపరమైన వ్యక్తిని, బంజారాలకు దిశానిర్దేశాన్ని సూచించాడన్నారు. ఆయన కూడా ఒకనాటి పశువుల కాపరి అని, బంజారా ఆరాధ్య దైవమైన జగదాంబ దేవి సంకల్పం ఉన్న భక్తుడని, దేవి అనుగ్రహం ఆయనపై ఉన్నదని భక్తుల నమ్మకం. పరిసర ప్రాంతాల తాండవాసులు భక్తితో మాన్సింగ్ బాబా కొలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పరిసరాల తాండవాసులు, బంజారా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆ బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ శ్రీ మాన్సింగ్ బాబా గారి దేవాలయము, గ్రామము బీబీపూర్ తాండా, మండలం డిచ్పల్లి, నిజామాబాద్ జిల్లా. మరియు మాన్సింగ్ బాబా యొక్క ఆయన అవతార పురుషుడు. గత కొన్ని వందల సంవత్సరాల క్రితము నైజాం పరిపాలనలో ఆనాడు వాళ్ళు
మొక్కల మహారాజు వనజీవి రామయ్య పార్థివ దేహానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన గ్రీన్ సొసైటీ వ్యవస్థాపకులు రావుట్ల జనార్దన్ నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామంలో మొక్కల మహారాజు వనజీవి రామయ్య పార్థివ దేహానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన గ్రీన్ సొసైటీ వ్యవస్థాపకులు రావుట్ల జనార్దన్ హాజరై నివాళులర్పించారు. రామయ్య మృతి బాధాకరమన్నారు. సిరికొండలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా పోరాడుదామని సిపిఐ మాస్ లైన్ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం నాడు సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో సిపిఐ మాస్ లైన్ పార్టీ రావుట్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పాత గ్రామ పంచాయతీ వద్ద ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రను సిపిఐ మాస్ లైన్ సీనియర్ నాయకులు ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ సీనియర్ నాయకులు ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు ఈ రమేష్లు మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామన్నారు. రావుట్ల మండలంలో అన్ని పక్షాలు కలిసి అభివృద్ధికి పాటుపడడం మంచి సాంప్రదాయమన్నారు. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులు ఎప్పటికీ ప్రజల మన్ననలు పొందుతారని అన్నారు. ప్రజలకు నిష్పక్షపాతంగా పనిచేసి పాటుపడ్డ నాయకుడే సమాజంలో ప్రజల ఆమోదం కలిగి నిలబెడతారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్ లైన్ పార్టీ మండల నాయకులు ఈ జమున, ఎం శ్యామల, ఎస్కే తస్లిం, బట్టు మంజుల తదితరులు పాల్గొన్నారు. విప్లవ జేజేలు నమస్కారం. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది చుట్టుపక్కల గ్రామాల్లో. అదే ఏంటంటే పార్టీలు ఏదైనా రాజకీయాలు ఏదైనా కానీ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేస్తారనేటువంటి పేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా 50 సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సిపిఎంఎల్ ప్రజాపంతగా మాస్ లైన్గా అనేక పోరాటాలు చేసింది. భూ పోరాటాలతో మొదలుకొని కూలీ పోరాటాలు, బీడీ కార్మికుల పోరాటాలు, అనేక పోరాటాలు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం మాది, మీడియాతో నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్. తెలంగాణలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం, హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. హిందువుగా పుట్టడం అదృష్టంగా భావించాలి. నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి నిర్వహించిన వీర హనుమాన్ శోభయాత్ర ముగింపు సభలో పాల్గొని మాట్లాడిన ఎంపీ ధరంపురి అరవింద్, పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్. నిజామాబాద్ నగరంలోని పూలంగ్ చౌరస్తాలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు, పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రూరల్ ఎమ్మెల్యే కృషితో జక్రాన్పల్లి గ్రామానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు, ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. నగరంలోని పాముల బస్తీలో ఘనంగా బైశాఖి పర్వదినం, హాజరైన సిపి సాయి చైతన్య. మాజీ ఎమ్మెల్యే షకీల్ మాతృమూర్తి ఇటీవల మరణించడం, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.